ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో దాదాపు ఏడాది గడుస్తుంది, ఇంకా ఆ హామీలు అమలు నోచుకోలేదనేది చర్చ వస్తుంది. ఎట్లా ఉంది సార్? కరెక్టే చెప్తున్నాయి, ప్రజలకు ఏం తెలియదు. ఎన్ని అప్పులు తీరుస్తారు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరున్నా పోయినా. ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది, పంచాయతీరాజ్లో డబ్బులు వస్తాయి, పంచాయతీరాజ్ డబ్బులు వస్తే ఫస్ట్ ఏం చేస్తారు, కరెంటు బిల్లు పట్టుకుంటారు. అట్లనే మనకు వచ్చే డబ్బులు కూడా ఏం చేస్తుంది, పాత బాకీలు కట్టాల్సిందే, వడ్డీలు కట్టాల్సిందే, ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సిందే. ఆడికి నిన్న నిన్న కూడా అనుకుంటా, పాపం మీటింగ్ అయిపోయింది, హఠాహుటిని అసలు ఎంత ఇది వస్తుంది, వర్షం అంతా వస్తుంది, ఫ్లైట్ పెరుగుతూ ఎక్కుతా భయపడాల్సిన పరిస్థితి కూడా లేకుండా చంద్రబాబు నాయుడుకి ఢిల్లీ పోయినాడంట. నాకు చెప్పిన, ఎందుకంటే నా కూతురు ఎయిర్పోర్ట్లో ఉన్నది, కడప ఎయిర్పోర్ట్లో. తను ఫోన్ చేసింది, నాన్న 5 o'clock చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఢిల్లీకి పోతుంది, 6 గంటలకు లోకేష్ ఫ్లైట్ దీనికి పోతుందని. అంటే అంత క్లైమేట్ సరిగ్గా లేకపోయినా ఎంత నిబ్బరంగా మరి ఢిల్లీకి పోయినాడంటే చెప్తున్నా. అంటే వైసీపీలో బటన్ నొక్కుతానే ప్రజలకి పథకాలు అందేవి, ఈ గవర్నమెంట్లో అందట్లేదు. ఈ బుద్ధి అదే అందరినీ ఉంది, అన్నీ పెంచినాడు కదా. సరే రోడ్డు బాగుంది, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి కదా, మరి అన్నీ వస్తారు. చిన్న గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తాను, ఒక పని చేయాలి చంద్రబాబు నాయుడు, మీరు 3 సిలిండర్లు కొంటే మేము కూడా నెలకి 2 నెలలకు ఇంత వేస్తామంటే పోతుంది. అది కాదు కదా సిస్టము. జోలో వేసేసి ఏమైంది ఆ జోలో దాంట్లో ప్రజలకు పడిన దానికన్నా ప్రజలకు 30% పడి 70% వాళ్ళకు పడింది. అందుకోసము ప్రజలు కొద్దిగా తెలుసుకుంటారు. నిన్న కడప మీటింగ్ చూసినాక నాకు కొద్దిగా అర్థమైంది. నేను కొందరిని మాట్లాడించిన ముసలోళ్ళు ముత్తుకోవాలి, దర్ హ్యాపీ. సార్, ఏదైతే ఉందో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆలస్యం అయినప్పటికీ వాళ్ళకి చేరాల్సిన లబ్ధి మాత్రం చేరుతుందని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే ఉందో లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం గత 5 ఏళ్ళలో చేసిన తప్పులను ఒకసారి ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఏమి చేసింటే తిరిగి అదే తనకు వస్తుందని కూడా ఆయన గుర్తు చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. తాజాగా 5వ తారీఖు లోపల తాడిపత్రికి వస్తాను పెద్దారెడ్డి లెటర్ పెట్టుకోవడం పైన కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి ఒక కౌంటర్గా లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలో పలు చోట్ల ఆయన తిరుగుతున్నాడు, లేఖ అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఉన్నట్లు అంటే గవర్నమెంట్లో లోపాలున్నా అలాగే మరి ఏమున్నా కానీ వెంటనే ముక్కుసూటిగా చెప్పే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి విషయంలో మాత్రం తాను గట్టిగానే స్పందిస్తానని చెప్తున్న పరిస్థితి. తాడిపత్రి నుంచి శ్రీనివాస్.